అలాగే ఈ సంవత్సరము డబ్బు కోసం జనాలు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. ఒకటే గుర్తుంచుకోండి, డబ్బును అప్పుగా ఇవ్వడము 2026లో నేరంగా భావించండి, ఒక పాపంగా భావించండి. ఎవరికి డబ్బు సహాయాన్ని చెయ్యకండి, మాట సహాయాన్ని చెయ్యకండి. మీరు విలన్లు కావాలి వేరే వాళ్ళ జీవితాల్లో అంటే, మీ గురించి 10 మంది ప్రాపగండా చేసి చెడుగా వీడు దొంగ లంగా అని చెప్పుకోవాలి అంటే, మీరు ఎవరికైనా ₹1,00,000 హెల్ప్ చేస్తే చాలు, వాడు అదే పని మీద ఉంటాడు తిరిగి అడిగితే. అందుకని ఈ సంవత్సరము ఎవరైనా సరే అప్పులు ఇస్తే తిరిగి మీ చేతికి రిటర్న్గా రావు. అలాగే ఈ సంవత్సరం చిట్టీలు వేసే వాళ్లకు చాలా సమస్యలు ఉంటాయి. 10 మంది చిట్టీలు వేసేవాళ్ళు ఉంటే ఒక్కడు ఎగ్గొడితే చాలు, మీకు డబ్బులన్నీ నష్టపోతారు. కాబట్టి చిట్టీలు వేసేవాళ్ళు జాగ్రత్త, వేసేవాళ్ళు జాగ్రత్త, చిట్టీలు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్త. ఈ సంవత్సరము